వృశ్చిక రాశి వారికి అక్టోబర్ మాసం 2025 సంవత్సరంలో మాస ఫలితం ఎలాగుంటుందో తెలియజేస్తున్నాను. జాగ్రత్తగా వినండి. ఇకపోతే ఈ మాసంలో కనుక తీసుకున్నట్టయితే ఆరోగ్యం విషయంలో కానీ ఆర్థిక పరిస్థితుల విషయంలో కానీ కొంచెం జాగ్రత్త వహించాలి. ఆచితూచి అడుగులు వేయాలి. తొందరపాటు ఎట్టి పరిస్థితుల్లోనూ పనికిరాదు. కోపం, ఆవేశం, ఉద్రేకం వద్దండి. దానివల్ల ఎన్నో అనర్థాలను మనం కొని తెచ్చుకున్న వాళ్ళం అవుతాం. పెద్దలకి ఏదైనా ఆరోగ్య సమస్యలు వస్తే వెంటనే వైద్య సదుపాయాన్ని కలిగించండి. పిల్లలు మాత్రం వాళ్ళ చదువులు వాళ్ళు చదువుకుంటారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మిమ్మల్ని ఏమాత్రం విసిగించరు. భార్యాభర్తల మధ్యన అన్యోన్యత, ప్రేమ, అభిమానం అన్నీ ఉంటాయి. ఉద్యోగస్తులకి మాత్రం కొంచెం విసుగు కలుగుతుంది. కొంచెం అనర్థం, ఒక రకమైనటువంటి డిప్రెషన్ అనేటువంటి కలగచ్చు. అంత మాత్రం చేత మీకు మున్ముందు బాగుండదని కాదు. మీ సుపీరియర్ విషయంలో కొంచెం జాగ్రత్త వహించండి. మీ సబార్డినేట్స్ మాత్రం మిమ్మల్ని దెబ్బతీయటానికి ప్రయత్నిస్తున్నారనేటువంటి విషయం మీరు అర్థం చేసుకోవాలి. పనులు కొంచెం కుంటుపడుతున్నాయని చెప్పి ఎట్టి పరిస్థితుల్లో మీరు ఆందోళన పడకండి. దూర ప్రయాణాలు చేస్తున్నప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా మీరు చేయండి. గాయాలు తగలకుండా చూసుకోండి. ఆ తర్వాత వివాహాలు కానటువంటి వాళ్ళు మీ ప్రయత్నాలు మాత్రం మీరు సాగించండి. త్వరితగతిన వివాహాలు ఖచ్చితంగా జరుగుతాయి. విదేశాలకు వెళ్ళాలి అనుకుంటున్నటువంటి పరిస్థితులు మాత్రం వాతావరణం బాగోలేదు. అర్హత, అనుభవం, ఆ తర్వాత అవకాశం ఉంటే మాత్రం మీరు ప్రయత్నాలు మీరు చేసుకోండి. జాతకాన్ని కూడా ఒక్కసారి పరిశీలించుకోండి. ఇకపోతే ప్రేమికుల మధ్యన మాత్రం ఈ మాసం ఎటువంటి ఆందోళన అవసరం లేదు. అద్భుతంగా సాగిపోతుంది. చలనచిత్ర రంగం కానీ ఇతర రంగాలు ఏ వ్యాపార రంగం అయినప్పటికీ కూడా సజావుగా సాగుతుంది. కానీ లాభసాటిగా ఉండదని మాత్రం అర్థం చేసుకోవాలి. ఇకపోతే కళ్ళ విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా వహించండి. కోర్టు కేసులు ఉన్నటువంటి వాళ్ళు పోస్ట్ పోన్ చేసుకోవడమే మంచిది. ఆ తర్వాత ఏ విధంగా చూసినప్పటికీ కూడా శుభకార్యాల్లో కానీ మీరు చెప్పినట్టుగా మీరు వెళ్లే ముందు మాత్రం కొంచెం నీట్గా మీరు వెళ్ళటం, మితంగా మాట్లాడటం, మీ యొక్క పరివర్తనలో చాలా ఒక ఆహ్లాదకరంగా ఉండటం, ఇవన్నీ కూడా ఉండాలి. అందువల్ల మీకు కలిగేటువంటి సంతృప్తి అంతా ఇంత కాదు. ఆ తర్వాత ఈ యొక్క ప్రొఫెషన్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ఒక్కొక్కసారి ఏమవుతారంటే అనవసరమైనటువంటి అత్యాశలకు పోతారు, అపనిందల పాలవుతారు. అలాంటి పరిస్థితి రాకుండా మీరు చూసుకోవాల్సిందే. ప్రతిరోజు తూచా తప్పకుండా సుబ్రహ్మణ్య స్వామికి అష్టోత్తరం మాత్రం చదవండి. హనుమాన్ చాలీసా వింటారో చదువుతారో మీ ఇష్టం. ఆ రకంగా గడిపినటువంటి పక్షంలో ఈ మాసం అంతా కూడా ఆనందకరంగా, ఆహ్లాదకరంగా, ఆశాజనకంగా ఉంటుంది అనేటువంటి విషయం మీరు అర్థం చేసుకుంటే సరిపోతుంది. సెలవు మరి.